యువతి మిస్సింగ్ కేసును బెజవాడ పోలీసులు దాదాపు 9 నెలల తర్వాత ఛేదించారు. విజయవాడ రాంవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుండి ఇద్దరిని స్పెషల్ టీం విజయవాడ తీసుకొస్తున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్కి భీమవరంకి చెందిన శివకుమారి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన పవన్ కేసు వ్యవహారంపై సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నమస్తే అండి, నా పేరు శివకుమారి. తేజస్విని అనే పాపని మిస్సింగ్ కేసు కింద మేము సార్ని కలవడం, డిప్యూటీ సీఎం పవన్ సార్ని కలవడం జరిగిందండి. ఆ సారు ఇన్ని నెలల నుంచి కూడా ట్రేస్ అవడం ఉంది. సార్ దృష్టిలోకి వెళ్ళిన తర్వాత మా పాపని ఈరోజు మా దగ్గర చేర్చుకుంటున్నారండి. సార్కి ఎంత రుణపడి ఉన్నామంటే చాలా రుణపడి ఉన్నామండి. అలాగే సిపి సార్, సిఏ సార్, శివాజీ సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇంత తొందరగా నా బాబుని ట్రేస్ అవుట్ చేసి నా దగ్గరికి చేర్చుకోతున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను చెప్పలేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పెంచుకున్నాను నా బాబుని. ఒకడు ట్రాప్ చేసి లవ్ జిహాద్ పేరుతోటి నా పాపని ట్రాప్ చేశాడు. సార్ తొందరగా స్పందించారు. హిందువుల పిల్లల్ని ఇలా ట్రాప్ చేసి ఇలా తీసుకెళ్ళి లవ్ జిహాద్ పేరు మీద ఇంకొక 2 days అయితే కనుక నా పిల్లలు నాకు తగ్గేది కాదు. నిన్న నా పాప స్పందించింది, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టింది, అమ్మ నన్ను కాపాడండి, నేను బతకను, నేను చచ్చిపోతాను, నన్ను ఇంకా బ్రతకనివ్వడమ్మా అని చెప్పిందండి. బయటికి రాకుండా చూడాలి. ఇదివరకే 2 పిల్లల్ని తీసుకెళ్ళాడండి. ఆ పిల్లలు ఇది నాది 3వ పిల్లండి. ఆడు అమ్మేయడానికి ప్రయత్నించాడంటండి. పిల్ల తప్పించుకొని అదృశ్యం అయిపోతాయి. 9 months తర్వాత వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్తే ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఇన్ లెస్ దెన్ 72 hours టు ట్రేస్ అవుట్ అండ్ బ్రింగ్ హర్ బ్యాక్ టు హోమ్. అలాంటి 30,000 మంది ఆడపిల్లల అదృశ్యం దానికి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అలాగే మీరు చెప్పే ప్రతి సమస్యకి కానిస్టేబుల్ నేను చెప్తున్నాను కదా, ఎవరికి తెలియదేం కాదు, దీనిలో దాచేదేం లేదు. ఇట్స్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి, భర్తీ జరగాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎంత జీతాలు దే వాంట్ బి యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ పాసిబుల్. ఖచ్చితంగా ఇవి ముందుకు తీసుకెళ్ళాలి, చెయ్యాలి. వీఆర్ ఆల్ క్రియేటింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఒక పరిష్కారం కోసం వెతుకుతాం. ఖచ్చితంగా వాళ్ళకి వారి సమస్యను అదృష్టం, ఇంక్లూడింగ్ హోమ్. మీరు ఇంకా పోలీసులు చెప్తారు, నేను హోమ్ గార్డ్స్ కూడా చెప్తాను.